నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కానీ అక్కడ మా నియోజకవర్గంలో ఒక డిఫరెంట్ ప్రాబ్లం అధ్యక్ష. ముఖ్యంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఒకటంటే ఒకటి డబుల్ బెడ్రూము ఎవరికి లబ్ధిదారులకు పేదలకు ఇవ్వలేకపోయినప్పుడు ఇక 396 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేసి అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతూ ఉంది. ఈ అనేక సార్లు విన్నవించుకున్న తర్వాత గత సంవత్సరాన్నర కాలంలో ముందు 1.5 year బ్యాక్ 1.25 crores రిపేరింగ్స్ కోసము శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష. ఆ తర్వాత 280 ఇండ్లు 80% కంప్లీట్ అయినాయి. ఈ 396 ఇండ్లకు 1.25 crores శాంక్షన్ అయ్యి ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు అధ్యక్ష. అది మంత్రి గారికి నేను అనేక సార్లు కూడా విన్నవించుకున్నాం, లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఆ 396 ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత రిపేరింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రిపేరింగ్ చేసిన తర్వాత మళ్ళీ డిలే అయితే మళ్ళీ అంటే ఓల్డ్ ప్రాబ్లం అక్కడ మళ్ళీ కిటికీలు లేకపోవడమో మళ్ళీ అవి పీకపోవడం అన్న ఉంటుంటుంది అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంటిదంటే మొదటి సంవత్సరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే. 2వ సంవత్సరము ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఒక కండిషన్ ఏంటిదంటే స్థలం ఉన్న వాళ్లకు. అర్బన్ నియోజకవర్గంలో స్థలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు 50% కూడా శాంక్షన్ కాలేదు. ఎందుకంటే స్థలం ఉన్న వాళ్ళే చాలా తక్కువ ఉన్నారు. నేను మంత్రివర్యుల గారికి దాన్ని కూడా ఈ ఇష్యూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు నామ్స్ ప్రకారము ఇందిరమ్మ ఇల్లు అంటే స్థలం చూపెట్టి ఇవ్వలేకపోతే ఏదైతే 80% కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్నా కంప్లీట్ చేసి ఇస్తే అదేనా కూడా లబ్ధిదారులకు అది లబ్ధి పొందుతారు. కనుక 396 ఇండ్లకు మీరు వెంటనే ఈ వారం లోపు అది ఎక్కడైతే అది డ్రాలో పెండింగ్ ఉందని నాకు తెలిసింది అధ్యక్ష. ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ వాళ్ళని కాదు, ఏ కార్యకర్తలకు పేదలకు దక్కాలి. ఆ 396 ఇండ్లు వెంటనే శాంక్షన్ అది లబ్ధిదారులకు శాంక్షన్ చేయాలని, 280 డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేయాలని, మరియు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లలో పెండింగ్ బిల్స్ కూడా ఉంటా ఉన్నాయి అవి కూడా తొందరగా